గురుగారు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి అంటారు. అసలు ఎందుకు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి? అసలు బ్రహ్మ ముహూర్తము అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఎవరమ్మా? సృష్టికర్త. సృష్టి కర్త. హ్మ్. చాలా మంది అంటారు, నీ తలరాతని నువ్వు మార్చుకోవచ్చు. ఒక సాంగ్ ఉంటుంది కదా! భూమిక పాడద్ది. ఆ! తోచినట్టుగా నీ తలరాతను తలరాతను బ్రహ్మ బ్రహ్మే రాసాడు. రాస్తాడు. కానీ నచ్చినట్టుగా నీ తలరాతని నువ్వే నువ్వే మార్చాలి. రాసాలి. మంచి పాట కదా! ఆ! అద్భుతం. బ్రహ్మ నిన్ను సృష్టించేసాడు. నీ తలరాత రాసాడు, పంపించేసాడు. హ్మ్. నీకు తోచినట్టుగా నీ తలరాతను మార్చుకోవాలంటే నువ్వేం చేయాలి? బ్రహ్మ ముహూర్తం. హ్మ్. అంటే ఆ సమయంలో నువ్వేదైనా చేస్తే అది హ్మ్. నీ తలరాత అవుతుంది. నీ హ్మ్. తలరాతను నువ్వు మార్చుకోవాలి అనే సంకల్పం నీకుంటే, హ్మ్. నీ జీవితం బాలేదు, దుర్భరంగా ఉంది. ఆ! అంటే బ్రహ్మముహూర్తంలో ఎందుకు లేవాలి? నీ తలరాత నువ్వు తిరిగి ఎందుకు మార్చుకోవాలంటే, హ్మ్. ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నావు, అనారోగ్య సమస్యలు బాధపెడుతున్నాయి, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టేస్తున్నాయి, అప్పులోళ్ళు తినేస్తున్నారు, హ్మ్. లేకపోతే పెళ్ళంతో పడట్లేదు, హ్మ్. పిల్లల్ని సరైన స్కూల్‌లో చేర్చలేకపోతున్నావు. ఆ! వీటిలన్నిటిని బ్రహ్మ నీకు రాసేసాడు నీ తలరాత. నువ్వు హ్మ్. ఇలాగే బ్రతుకు అని. హ్మ్. మరి అది మార్చాలన్నప్పుడు నువ్వు ముందు ఫస్ట్ ఏమవ్వాలి? బ్రహ్మవ్వాలి. హ్మ్. నువ్వు బ్రహ్మవ్వాలంటే ఏం చేయాలి? బ్రహ్మకు దగ్గరగా ఉండాలి. హ్మ్. బ్రహ్మ ముహూర్తంలో అందుకని హ్మ్. లేవాలి. బ్రహ్మ అంటే అది బ్రాహ్మి హ్మ్. అంటే సరస్వతి అమ్మ. హ్మ్. ఎవరిని తలరాతలు మార్చగలరు? జ్ఞానం. జ్ఞానం. సరస్వతీదేవి మాత్రమే మార్చగలరు. అంటే బ్రహ్మ ఎక్కడున్నాడు? సరస్వతీదేవి సరస్వతీదేవి దగ్గర ఉన్నాడు. దగ్గరున్నారు. హ్మ్. లక్ష్మీదేవి ఎక్కడుంది? విష్ణు పాదాలు. హ్మ్. అంటే ఇప్పుడు మీకు సరస్వతిని పట్టుకుంటే బ్రహ్మ ముహూర్తంలో, బ్రాహ్మీ ముహూర్తంలో లెగిస్తే హ్మ్. సరస్వతీదేవి వస్తే హ్మ్. నీ తలరాతని నువ్వు రాయాలంటే నీకు చదువుండాలి. ఆ! చదువుండాలంటే సరస్వతి ఉండాలి. హ్మ్. సరస్వతి కోసం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ద్వారా హ్మ్. నీ తలరాతనే కాదు, అన్ కొన్ని వందల, వేల తలరాతలు మార్చగలవు. హ్మ్. స్కూల్లో టీచరు హ్మ్. ఎంతమంది జీవితాలు? అవును. ఒక ప్రొఫెసర్ 100 మంది డాక్టర్‌లను తయారు చేస్తాడుగా. హ్మ్. ఈ 100 మంది డాక్టర్లు కొన్ని వేల మంది రోగాలు తగ్గిస్తారుగా. అవును. అంత శక్తివంతమైంది బ్రాహ్మీ ముహూర్తం. హ్మ్. బ్రహ్మ ముహూర్తం కాదు. బ్రాహ్మి, సరస్వతి హ్మ్. అని అర్థం. హ్మ్. అందుకని బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల హ్మ్. అంటే సుమారు 3-4:30 90 నిమిషాల పాటు ఆ సమయం ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తం. హ్మ్. దీనికి ఆయుర్వేద వైద్యం విధానం ఏం చెప్తుందంటే, బ్రాహ్మీ ముహూర్తం అనేది 3-4:30 ఈ హ్మ్. సమయం హ్మ్. శ్వాస, ఓకే. ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్ అంటే ఊపిరితిత్తులు యాక్టివ్ అయి ఉంటాయి. హ్మ్. నువ్వు బాగా ప్రాణాయామం అయి చేస్తే హ్మ్. 4:30-5:30 ఎలిమినేషన్. హ్మ్. నీ శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకొస్తాయి. హ్మ్. అంటే అప్పుడు ఎలిమినేషన్, మోషన్ అవుతది. హ్మ్. తర్వాత ఆహారం తీసుకునే వ్యవస్థ. హ్మ్. ఎక్కడి నుంచి 3-4:30 శ్వాస సమయము, ఎలిమినేషను, ఇంటేక్ హ్మ్. తీసుకునేది. హ్మ్. ఆహార పదార్థాలు తీసుకునేది. ఇవన్నీ సమయాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఫస్ట్ వ్యవస్థ బ్రాహ్మీ ముహూర్తం అయింది కాబట్టి, హ్మ్. అది రోజంతా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచేలా చేస్తుంది. హ్మ్. ఇప్పుడు శ్వాస తీసుకోలేదనుకో మలం బయటికి వెళ్ళదు. మలం బయటికి వెళ్ళకపోతే లోపలుంటే హ్మ్. చిరాకుగా, ఇరిటేషన్‌గా, బద్ధకం. హ్మ్. దాన్నేమంటారు? మలబద్ధకం అంటారు. హ్మ్. మలం బద్ధకంగా ఉన్న మనిషి బద్ధకంగా ఉంటాడు. హ్మ్. వాడు పని చేయట్లేదు అంటే వాడికి మలబద్ధకం ఉన్నవాడికి ఆవదం పట్టించు అంటారు. అవును. ఆవదం పట్టిస్తే మలం బయటికెళితే ఆ! కదలికొస్తది. హ్మ్. పెద్ద ప్రేవుల్లో ఎప్పుడైతే కదలికొచ్చిందో అంటే పెద్ద ప్రేవులు చుట్టూ ఆనుకుని మన శరీరం అంతా కూడా కణజాల నిర్మాణం కదా! హ్మ్. చిన్న చిన్న సెల్స్. హ్మ్. అందులోంచి వచ్చే వ్యర్థ గాలులు, స్మెల్, హ్మ్. మలంలోంచి వచ్చే స్మెల్ ఏదైతే ఉందో కణజాలంలోకి వెళ్ళి హ్మ్. ఆ వ్యక్తి పక్కన కూర్చుంటే మనుషులు పక్కన కూర్చుంటే ఏమొస్తది స్మెల్? అవును. బ్యాడ్ స్మెల్. బ్యాడ్ స్మెల్ వస్తది. అంటే వాళ్ళు మన బద్ధకంతోటున్నారు. హ్మ్. వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో కాదు, పొద్దెక్కిన తర్వాత రాక్షస ముహూర్తాల్లో హ్మ్. నిద్ర లేస్తున్నారు అని అర్థం. హ్మ్. బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే నీ తలరాతని రాసుకునే బ్రహ్మవు నువ్వవుతావు. హ్మ్. అందుకని లేవాలి బ్రాహ్మీ ముహూర్తంలో. హ్మ్. సూర్యోదయానికి పూర్వమే. అంటే కనీసం నీకున్నటువంటి పనులు ఆటిలిని బట్టి హ్మ్. బ్రాహ్మీ ముహూర్తం కుదరలేదు. హ్మ్. ఉషోదయంలో లేవాలి. హ్మ్. సూర్యోదయానికి పూర్వం జరిగేదని ఉషోదయం అంటారు. అవును. చాలామంది లీటర్ల నీళ్లు చెప్తారు. హ్మ్. దాన్ని ఉషఃపానం అంటారు. ఓహ్! ఆ! ఉషోదయంలో చేయాల్సింది ఉషఃపానం. పానం. హ్మ్. అంటే సూర్యుడు రావడానికి ముందు తీసుకునే జలాన్ని ఉషఃపానం ఋషిపానం. అంటారు. అది నీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్నిస్తుంది. హ్మ్. ఆ సమయంలోనే హ్మ్. అధికంగా నీళ్లు తాగడానికి అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే ఇక్కడ ఎలిమినేషన్ ఉంది. హ్మ్. వ్యర్థాలు ఎలిమినేట్ అవ్వాలంటే హ్మ్. దానికి తగ్గట్టుగా నీళ్లు తాగాలి. హ్మ్. అంటే అది లీటరు, 2 లీటర్లు, 3 లీటర్లు గాదు. హ్మ్. నీ వ్యవస్థ బట్టి, నువ్వు చేసే పనులు బట్టి, నువ్వు తిన్న ఆహార పదార్థాలను బట్టి హ్మ్. అవసరం శరీరం చెప్పుద్ది. హ్మ్. దాహం వేస్తది. హ్మ్. దాహం వేసినప్పుడు మాత్రమే మంచినీళ్లు తాగాలి. హ్మ్.
ఇది బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే అవన్నీ మనకు తెలుస్తాయి. ఉమ్, సరస్వతి జ్ఞానాన్ని ఇచ్చింది. అవును, ఏముందో లోపల అంతా కూడా చదవగలుగుతాం. చదువుకున్న వ్యక్తే కదా అవును, బయట ఏముందో చెప్పగలుగుతాడు, ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలుగుతాడు. అవును. లక్ష్మి రావాలి, ఉమ్, కానీ ముందు నీ దగ్గర సరస్వతి ఉండాలి. లక్ష్మి ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ సరస్వతి ఉన్నవాడి దగ్గర లక్ష్మి ఉంటుంది గురువు గారు. 100% ఉంటుంది. ఉమ్, 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 అందుకని బ్రాహ్మీ ముహూర్తం లేవాలి. స్థిరలక్ష్మి కావాలి, ఆ, నువ్వు సంపదలతో ఉండాలి అంటే ఉమ్, ముందు ఫస్ట్ నీకు సరస్వతి ఏం చెప్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, మంచి. ఇదంతా చెప్పేది సరస్వతి. ఉమ్, ఆ సరస్వతి కొలవైనటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి లేవాలి. పిల్లల్ని కూడా ఆ సమయంలోనే లేపి చదివించండి. రాత్రి అర్ధరాత్రులు 11, 12, 1 గంటల వరకు తోమకండి. ఉమ్, త్వరగా పడుకోబెట్టండి. 6:30కి భోజనం పెట్టి 7 గంటల పడుకోబెట్టేస్తే పొద్దుటే బ్రాహ్మీ ముహూర్తంలో లేపి చదివితే, ఉమ్, ఇప్పుడు పాపం కేజీలు కేజీలు పుస్తకాలు వేసుకుని బరువులు మోసి చిక్కి శల్యం అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం పిల్లల్ని. అవును, ఆ బాధలు అవసరం లేదు. ఉమ్, చూస్తే చూడండి, అది సినిమా రోబోలో ఇలా అవును. వస్తుంది, 100% వస్తుంది. ఐక్యూ లెవెల్స్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతాయమ్మా. అవును. కొంతమంది పిల్లలు ఆ, కళ్ళకి గంతలు కట్టిన తర్వాత కూడా మీరు ఏమడిగినా చెప్తూ ఉంటారు. అవును. ఆ, అంటే ఏంటి, వాళ్ళ పీనియల్ గ్లాండ్ యాక్టివ్ అయ్యి ఉమ్, నువ్వు పట్టుకున్నదంటూ స్పర్శతో చెప్తారు లోపల ఏముందో. ఆ, వాళ్ళకి అంత శక్తి వస్తుంది బ్రాహ్మీ ముహూర్తంలో లెగిస్తే. ఇప్పుడు పిల్లలు సరిగ్గా చదవట్లేదు, బాగాలేదు అనుకునే వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేపి చదివించండి, అద్భుతమైనటువంటి చదువు వస్తుంది. గురువు గారు ధన్యవాదాలు మీకు. ఇంత అంటే నిజంగా పిల్లలకి ఇది మంచి ఉపయోగపడే విషయం అండి. సూర్యోస్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.